నాగు ఏయ్ ఏంటిది? ఏమైంది? నాతో చెప్పా? బాబు గారు నేను చెప్పేది చేస్తారా? పిచ్చి పిల్ల, అందులో సందేహం ఏవద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పేం చేయాలో? నన్ను మర్చిపోండి. నాగులమ్మ, నువ్వేనా ఇలా అంటుంది? వద్దు బాబు గారు, ఈ దేనురాలి మూలంగా మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకండి. మీరు కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా? నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. నువ్వు లేని రోజు నేను లేను నాగులమ్మ. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా? విధి నా వైపు విషనాగులా వెంటాడుతుంటే నేనేం చేయను. ఇచ్చుడు. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పు. అయ్య నన్ను మా మావకిచ్చి పెళ్లి చేస్తాడంట. ఇచ్చి పిల్ల, చెప్పినంత మాత్రం అయిపోతుందా? లేదు, మా మావ గురించి మీకు తెలియదు బాబు గారు. అతను ఎంత మొండివాడో అంత రాక్షసుడు. నన్నే పెళ్లి చేసుకోవాలని ఒంటి కాలి మీద నిలబడ్డాడు. అతని పంతం నెక్కించుకోవడానికి, అతను చంపడానికి కూడా వెనుకాడు. మా మావ వల్ల మీకేదైనా జరిగితే నేను బతకను బాబు. అతని గురించా నువ్వు భయపడేది? అతని విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, అది సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగను ముంతతో తీసుకురా. బాబు గారు, మజ్జిగన్నా? నీ చేత్తో ఏమిచ్చినా అది నాకు పరమాన్నమే. అయితే సరే బాబు గారు, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. రామా వాళ్ళంటే నువ్వు ఒప్పుకుంటావో వద్దంటావో అని ఇంతకాలం నీ దగ్గర దాచుంచాను. ఏమిటి నువ్వు అనేది? అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానన్నది పద్మినేని కాదా?